ఇన్సూరెన్స్ ఏజెంట్లపై అన్యాయ జీఎస్టీ కోతులు నిలిపివేయాలి అని జీఐఏఎఫ్ఐ డిమాండ్ చేసింది. జనరల్ ఇన్సూరెన్స్ మరియు స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లు కమిషన్పై 18% జీఎస్టీ కోతులు విధించడం అన్యాయమని, వెంటనే ఆపాలి అని జీఏ ఏజెంట్స్ ఫెడరేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ రాహుల్ సుధాకర్, చీఫ్ అడ్వైజర్ శ్రీనివాస్ చారి డిమాండ్ చేశారు. ప్రస్తుత నియమాల ప్రకారం ఏజెంట్లపై జీఎస్టీ భారం మోపకూడదు అని స్పష్టం చేస్తూ కంపెనీలు కమిషన్ నుంచి జీఎస్టీ కత్తిరించడం వల్లే వేలాది మంది ఏజెంట్లు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారని ఫెడరేషన్ పేర్కొంది. ఇప్పటికే కత్తిరించిన జీఎస్టీ మొత్తాన్ని ఏజెంట్లకు తిరిగి చెల్లించాలి అని, భవిష్యత్తులో ఇలాంటి కోతలను పూర్తిగా నిలిపివేయాలి అంటూ జీఐఏఎఫ్ఐ ఆర్డీఏఐకి విజ్ఞప్తి చేసింది. 26న తేదీన హైదరాబాద్లో జరిగిన సమావేశంలో తదుపరి చర్యలను నిర్ణయించుకోమన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మరి ఈ యొక్క ఆర్గనైజేషన్ 2012-13 కాలంలో మరి అది స్టార్ట్ అవ్వడం జరిగింది. కేవలం ఒక 10 మందితో ఒక సమస్యల మీద కొట్టాలనే ఉద్దేశంతో 2012-13 ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ 10-11 సంవత్సరాల కాలంలోనే త్రూఅవుట్ కంట్రీ ప్రతి రాష్ట్రంలో కూడా ఈ రోజు మా యొక్క 6 స్టేట్ డివిజన్స్ స్టేట్ యొక్క మరి కమిటీస్ కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా వేల మంది యొక్క మెంబర్షిప్ తోటి నేను ముందుకెళ్తున్న ఒక విషయం గమనించాల్సింది కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, మరి రాష్ట్ర 8 సంవత్సరాల నుంచి గత 8 సంవత్సరాల నుంచి కూడా మరి జిఎస్టీ విషయంలో మరి మెడిక్లెయిమ్ పాలసీస్లో పర్టికులర్గా మెడిక్లెయిమ్ పాలసీస్లో ముఖ్యంగా 18% జిఎస్టీ ఉండేది. గతంలో 18% జిఎస్టీ అంటే ఇక సామాన్యులు ఒక 10,000 రూపాయలు కట్టాలంటే 1,800 రూపాయలు ఉంది. మరి దీంట్లో ఏంటంటే కాస్ట్ క్రెడిట్ అనేది ఉంటుంది. అంటే ఇంతకుముందు జిఎస్టీ 18% తీసుకున్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కొంచెము వాళ్ళకు వదిలేయడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే కంపెనీస్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇవ్వడం వల్ల వారికి కొంచెం ఫండ్ అనేది వాళ్ళ దగ్గర రేజ్ అవుతుంది. అలాంటి ఫండ్ ఈరోజు జీరో అయిన తర్వాత రేజ్ వాళ్ళ దగ్గర ఫండ్ తగ్గిపోతుంది. తగ్గిపోతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఏజెంట్ మీద కమిషన్ వేస్తున్నారు. అదే ఏజెంట్ మీద కమిషన్ వేస్తున్నప్పుడు మరి ఇంతకుముందు ఏ లేదా అంటే యాజ్ పర్ జిఎస్టీ నామ్స్ ప్రకారం ఇది ఖచ్చితంగా మొదటి నుంచి ఉందన్న విషయం మేము కూడా గమనించినాం. మొదటి నుంచి ఉంది, కానీ వాళ్ళకు ఏదో రకంగా ఫండ్ వస్తుంది కాబట్టి పబ్లిక్ కస్టమర్స్ మీద జిఎస్టీ తీసుకుంటుంది కాబట్టి ఆ ఫండ్ని ఏజెంట్లు ఏదైతే మంచి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే జిఎస్టీ వాళ్ళే భరించి మాకు జిఎస్టీ రిలీవ్ చేసింది. ఈ రోజు కంపెనీస్ మాకు లాస్ వస్తున్నాయి అని చెప్పి మరి ఆ జిఎస్టీ తీసుకొచ్చి మేము ఇలా భరించే పరిస్థితి లేదు, మేము మీ మీద వేస్తామని చెప్పి ఇలా మా మీద వేస్తున్నారు. మరి ఇలా ఏజెంట్ల పరిస్థితి ఎట్లా అయిందంటే 18% జిఎస్టీ కట్టాల్సి వస్తుంది. అది కాకుండా మాకు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది, అది కాకుండా మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఇలా ఎన్ని రకాల ట్యాక్స్లు ఉన్నాయో మరి వచ్చే 10%, 5% కమిషన్ల మీద అర్థం చేసుకోవాలి. మరి ఇలా ముఖ్యంగా చెప్పాల్సిందంటే మరి ఈ యొక్క విషయం హైదరాబాద్లో ఒక తెలంగాణలో కాదు పరిస్థితి. త్రూఅవుట్ కంట్రీలో ఇలా జిఎస్టీ జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఏజెంట్లు దగ్గర 23 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు త్రూఅవుట్ కంట్రీలో. ఈ ప్రాబ్లం అన్ని కూడా 23 లక్షల మంది ఏజెంట్లకు ఎఫెక్ట్ అవుతున్నది. ఇది ఇలాంటి ధర్నాలు, ఇలాంటి ప్రెస్ మీట్లు, ఇలాంటి డిమాండ్స్ మేము అందరం కూడా గతంలో బాంబేలో చేయడం జరిగింది, పూనాలో చేయడం జరిగింది, రాజస్థాన్లో చేయడం జరిగింది, ప్రతి రాష్ట్రంలో చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు తెలంగాణలో ఈ పరిస్థితి. మరి ఇది ఖచ్చితంగా కూడా ఈ యొక్క జిఎస్టీ విషయంలో ఎందుకంటే చాలా నష్టాలు జరుగుతాయి. ఎందుకంటే మరి ఇలా కంపెనీ నడుస్తుంది ఏజెంట్ల విషయం మీద. కంపెనీలు కూడా 92% క్యాల్కులేషన్ ప్రకారం 92% ప్రీమియం తీసుకొస్తున్నది పర్టికులర్లీ హెల్త్ పాలసీస్ తీసుకొస్తుంది ఏజెంటే. మరి ఏజెంట్నే మీరు సరైన న్యాయం చేయలేకపోతే రేపు బిజినెస్ కంపెనీ ఎదురుస్తారు. ఇలా ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది మన ప్రధానమంత్రి గారు మోడీ గారు 2047 కల్లా ఇండియా మొత్తంలో ఇన్సూరెన్స్ లేని వ్యక్తులు కూడా అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ కట్టాలి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా డబ్బు కట్టకూడదు, వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ మీదే ఉండాల్సిన అవసరం ఉండాలనేది వారి యొక్క ఆకాంక్ష. అలాంటి ఆకాంక్ష ఉన్న తరుణంలో మరి ఇలా ఏజెంట్కి ఇబ్బంది పెడితే ఈ ఏజెంట్ ఎట్లా సర్వీస్ చేస్తారు? కమిషన్ తగ్గిపోతుండే జిఎస్టీ పడతా ఉంటే రేపు పొద్దున ప్రీమియం పెట్టినంత వాళ్ళు సాటిస్ఫై సర్వీస్ చేయలేని పరిస్థితి. ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు రేపు 2047 కదా ఈ పెనట్రేషన్ ఎట్లా రీచ్ అవ్వగలుగుతాం? ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు గవర్నమెంట్ కూడా పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకొని ఖచ్చితంగా ఈ జిఎస్టీని టోటల్గా కంపెనీలకు మాఫీ చేస్తారా,
లేకుంటే కంపెనీలు భరించమని చెప్తారా మాకు అనవసరం, కానీ ఖచ్చితంగా మా ఏజెంట్ దగ్గర 18% GST రిలీవ్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ IRDA బ్యాంకులకు ఎట్లయితే RBI ఉందో IRDA అనేది కూడా మనకు ఇన్సూరెన్స్ కంపెనీలకు, ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లకు, ఇన్సూరెన్స్ కస్టమర్లకు కూడా ఉన్నది. మరి వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని మరి వాళ్ళు కూడా మరి కంపెనీస్కి డైరెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ మా డిమాండ్స్ తోటి ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాల్సిన లేదు. ముఖ్యంగా ఏంటంటే మరి ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో ఎవరైనా ఏజెన్సీ తీసుకోమంటే ఇలా భయపడే పరిస్థితి వచ్చింది. మేమంటే 55-60 ఏళ్ళకి వచ్చినాం కాబట్టి ఏదో గిటానైనా భయపడ్డారు. ఇవాళ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు 35 ఏళ్ళ వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు ఏ బిజినెస్ లేదని ఇన్సూరెన్స్ కంపెనీకి వస్తే మరి రేపు పొద్దున ఇలాంటి GST మీద ఇంకా ఇప్పుడు కమిషన్ తగ్గిస్తారా, ఇంకోటి చేసి ఆశ ఎట్లా చేస్తున్న కంపెనీ వాళ్ళు మీకు ఈ 6 ఏళ్ళు చేస్తే మీకు కార్ వస్తుంది, లేకుంటే హౌసింగ్ లోన్ వస్తుంది, మీకు ఆ స్కీమ్ వస్తుంది, ఈ స్కీమ్ వస్తుంది, లోపలేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పరిచయాలు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ 4 పాలసీలు చేయించుకుంటున్నారు. తర్వాత ఈయన పరిస్థితి జీరో. ఒక 10 ఏళ్ళు చేసిన తర్వాత, 5 ఏళ్ళు చేసిన తర్వాత ఈయన పరిస్థితి ఏజ్ పెరిగిపోతుంది. ఇంకో వ్యాపారం చేయలేడు, ఇంకో కూర్చోవడం చేయలేడు, తీసుకొచ్చి నట్టేట ఉంచుతున్నారు. ఇవన్నీ ఎవరి స్వభావంలో చేస్తున్నారు కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా ఇలాంటి పరిస్థితి. ముఖ్యంగా ఇందులో కూడా మెచ్చుకోవాల్సిందంటే గవర్నమెంట్ కంపెనీకి సంబంధించిన 4 కంపెనీలు, నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్, యునైటెడ్, ఈ 4 కంపెనీలు కూడా ఇమీడియట్ గా మాకు డిక్లేర్ చేసినాయి. నేను ఎలాంటి GST ఏజెంట్లకు వేయమని డిక్లేర్ చేయడం జరిగింది. ఇది అభినందనీయమైన విషయం. ఇలా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా మేము కంపెనీ కట్ చేస్తామంటున్నారు. ఇది ఎక్కడి పరిస్థితి? మరి ఎవరు పే చేయాలి? ఒక పక్క గవర్నమెంట్ కంపెనీ చేయనప్పుడు అదే గవర్నమెంట్ వాళ్ళు ఇంకో ప్రైవేట్ కంపెనీకి చెప్పవచ్చు కదా, గవర్నమెంట్ నా కంపెనీ చెప్పొచ్చు కదా. మరి ఏజెంట్ అన్నప్పుడు సర్వే చేసి వాళ్ళ యొక్క జీవనోపాధ్యాయాన్ని కూడా మంచి ఉండడానికి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటే ఇప్పుడు మా యొక్క చీఫ్ అడ్వైజర్ శ్రీ శ్రీనివాస్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. భాగంగా లేదా ఇవాళ గిరాకీ చేస్తున్నటువంటి ఈ GST తగ్గించడానికి చేసిన ప్రయత్నంలో మరి ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యజమాన్యం ఇవాళ ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్ కమిషన్స్ మీద 18% GST విధించడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం.